Hi friends, welcome to Enrich Life Care Private Limited business opportunity. ఇది బేసిక్ గా బిజినెస్ ఆపర్చునిటీ అండి. అండ్ కంపెనీ పేరు వచ్చేసి వెన్రిచ్ లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇనిషియల్ గా వైజాగ్ లో స్టార్ట్ అయింది. అండ్ కంపెనీ ఎండి వచ్చేసి ప్రతాప్ గారు. అండ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మీకు బెంగళూరులో ఉంది, రిజిస్టర్డ్ హెడ్ ఆఫీస్. ఇనిషియల్ గా కంపెనీ చూస్తే మీకు ఇది నార్మల్గా చాలా బిజినెస్ చూసుంటారు. సో కంపెనీ ప్లాన్లోకి వచ్చేస్తే మీకు సింపుల్గా కంపెనీ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈజీగా అంటే షార్ట్ టైంలో షార్ట్ పీరియడ్లో సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సీ, చూద్దాం ప్లాన్ ఏంటో చూద్దాం. కంపెనీ గురించి అంటే ఇది మనకి ఓన్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ కాదు, సర్వీస్ బేస్డ్. అండ్ ప్రోడక్ట్ బేస్డ్ అనగానే ప్రోడక్ట్ సెల్లర్ అండ్ అలా అనుకోకూడదు. ఇది మనకి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అనమాట. వెల్నెస్ ఇండస్ట్రీ కంప్లీట్గా. వెల్నెస్ అంటే మనకి హెల్త్తో పాటు వెల్త్ ఉంటుంది, అంటే ఆరోగ్యం అండ్ ఆదాయం. ఇందులో మనకి కంపెనీ వెబ్సైట్ వచ్చేసి venrichcare.com చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ ప్లే స్టోర్లో యాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో డిజిటల్ మార్కెటింగ్ అనమాట. కంప్లీట్గా ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ సిచ్యువేషన్లో డిజిటల్ మార్కెటింగ్ టాప్ అన్నమాట. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే పర్సన్ టు పర్సన్ ఫిజికల్గా వెళ్ళి మనము ఏదైనా సర్వీస్ చేయడానికైనా అలాంటి ఫిజికల్ ప్రాబ్లం రిమూవ్ చేసి మనకి కంప్లీట్గా ఆన్లైన్ ద్వారా అండ్ సాఫ్ట్ క్యాష్ అన్నమాట. సో దాన్ని డిజిటల్ అనుకోవచ్చు. సింపుల్గా చాలా డెప్త్ ఉంటుంది, బట్ సింపుల్గా అది మీరు గుర్తుంచుకోవచ్చు. సో ఇక్కడ యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఏంటంటే మనకి కంపెనీ ఏమేమి ప్రొవైడ్ చేస్తుంది, ఇక్కడ ఈ కంపెనీ ఎందుకు యూనిక్గా తీసుకోవాలి, అసలు ఏంటి ఈ కంపెనీలో ప్రత్యేకత. మనకి ట్రైనింగ్ అండ్ మోటివేషన్ టీమ్ ఉంటుంది. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అంటే సమ్ కంప్లీట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ప్యానల్స్, మెయింటెనెన్స్ అండ్ మేనేజింగ్ టీమ్, కంప్లీట్ టీమ్ మేనేజ్మెంట్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్ టీమ్, మార్కెటింగ్ టీమ్ అండ్ రీపర్చేస్ ప్లాన్ విత్ కండిషన్స్. ఇక్కడ చూడండి, స్టెప్స్ టు సక్సెస్, ఎన్రిచ్ యువర్ కెరీర్. ఏదైనా ఇనిషియల్గా మనం ఒక స్టెప్ స్టార్ట్ చేస్తేనే పైకి ఎక్కగలుగుతామండి, అది అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ ఏదైనా ఒక లెవెల్కి రీచ్ అవ్వాలంటే మనం స్టెప్ బై స్టెప్, మనం ఇంటికి పై ఫ్లోర్ రావాలన్నా కూడా అఫ్ కోర్స్ స్టెప్స్ యూజ్ చేయాలి. ఓకే, అంటే మీకు తెలిసిన ప్రకారం లిఫ్ట్లు కూడా యూజ్ చేయొచ్చు అంటారు కదా. ఎలా అయినా మన కష్టం లేకుండా ఊరికే మనల్ని తీసుకురాదు కదా అండి లిఫ్ట్ కూడా. సో మనం ఎక్కి బటన్ ప్రెస్ చేస్తేనే వస్తుంది. సో స్టెప్స్ మనము ఎక్కేసి 1 by 1 కంప్లీట్ చేసుకుంటూ వస్తేనే అయిపోతుంది అన్నమాట, పైకి ఎక్కేస్తాం. సో అది స్టెప్స్ టు సక్సెస్. సో ఇన్స్ట్రక్షన్స్ ప్లీజ్ అండి, అంటే మనము మొబైల్ సైలెన్స్లో పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే మనకి మెయిన్ డిస్టర్బెన్స్. అఫ్ కోర్స్ అందరూ ఆన్లైన్లోనే ఉంటున్నారు కాబట్టి మొబైల్ కాల్స్ వస్తూ ఉంటాయి, మళ్ళీ స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో అఫ్ కోర్స్ వీడియో నేను రికార్డ్ చేస్తున్నాను, సో ప్రాబ్లం లేదు. బట్ బేసిక్గా మనం మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మొబైల్ సైలెంట్లో పెట్టుకోమని చెప్తాం. అండ్ మొత్తం ప్రజెంటేషన్ అయ్యే వరకు వినండి. ఎందుకు అంటే మనకి మిడిల్లోకి రాగానే ఇది మనకు తెలిసిన దానిలాగానే అనిపిస్తుంది. సో అయిపోగానే మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వన్స్ అగైన్ ప్లీజ్ కీప్ యువర్ మొబైల్ ఇన్ సైలెన్స్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. వాట్ ఈజ్ మీన్ బై డైరెక్ట్ సెల్లింగ్, అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి. యాక్చువల్లీ if you take one product, any product, there is a manufacturing cost is 4 rupees and market cost is MRP, that is the maximum retail price 28 rupees. You can see the difference between the manufacture cost and the maximum retail price. అంటే మనకి ఒక ప్రోడక్ట్ 4 రూపీస్కి తయారైతే, కాస్ట్కి 4 రూపీస్కి 4 రూపాయలకి తయారైతే అది మనకి మార్కెట్లో మనం తీసుకోవడానికి 28 రూపీస్ అవుతుంది. సో మిగతా ఈ డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయి చూడండి. అడ్వర్టైజింగ్ మనకి
కంపెనీ సంతూర్ సోప్ తీసుకుంటే ఇది ఉంది అని తెలియడానికి అడ్వర్టైజ్ చేస్తేనే తెలుస్తుంది. సో అక్కడ నుండి కంపెనీ నుండి ఇక్కడికి 18 రూపీస్, తర్వాత హోల్సేలర్ దగ్గరికి వచ్చే వరకు 21 రూపీస్, డిస్ట్రిబ్యూటర్ దగ్గర 24 రూపీస్, రిటైలర్ షాప్లోకి వచ్చే వరకు 26, మన దగ్గరికి వచ్చే వరకు 28. 1 రూపీ కూడా మనకి తక్కువగా ఇవ్వరు, బట్ అది తయారయ్యేది 4 రూపీస్. ఇక్కడ ప్రాఫిట్స్ వీళ్ళందరూ తీసుకుంటున్నారు, బట్ కస్టమర్కి ఏంటి ఎనీ ప్రాఫిట్ అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే అది. అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే సింపుల్గా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ వచ్చేసి 30% అయితే డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ వచ్చేసి 60%. అంటే మీకు ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూటర్ అయినా అదర్వైజ్ కస్టమర్ అయినా మీకు 60% ప్రాఫిట్ ఉంటుంది. ఓకే, we lost referral income. How? We lost up to some crores of income, but now you are going to get income. How? అంటే ఇక్కడ మనం ఎంత లాస్ అవుతున్నాం అండ్ మీరు ఇక్కడ ఎలా గెయిన్ చేస్తారు, ఎలా వస్తుంది ఇన్కమ్, ఎన్ని క్రోర్స్ రూపీస్ ఎలా ఎర్న్ చేయవచ్చు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటే ఆఫ్ కోర్స్ ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తర్వాత ప్రోడక్ట్ మన దగ్గరికి రావడానికి ఇంతమంది మిడిల్లో ఉంటారు. బట్ డైరెక్ట్ సెల్లింగ్లో డైరెక్ట్ కంపెనీ నుండి ఐదర్ డిస్ట్రిబ్యూటర్ కానీ కస్టమర్ కానీ వస్తుంది, మిడిల్లో ఎవరు మీడియేటర్స్ ఉండరు. సో అందువల్ల ఇక్కడ ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. ప్రాఫిట్స్ మీన్స్ ఎక్కువగా బెనిఫిట్స్ కస్టమర్కి డిస్ట్రిబ్యూటర్కి ఉంటాయి, మీడియేటర్ ఎవరు ఉండరు. నెక్స్ట్ స్లైడ్. సో ఈ కంపెనీలో జాయినింగ్ అవ్వడానికి మీకు బేసిక్గా ప్యాకేజెస్ వచ్చేసి ఇదండి, లీడర్స్ ప్యాకేజ్. సో లీడర్స్ ప్యాకేజ్ తీసుకుంటే 3600 రూపీస్, 3600 రూపీస్ పే చేయడం ద్వారా మీరు ఈ కంపెనీకి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఈ కంపెనీలో ఎన్రోల్ అవ్వడం ద్వారా మీకు బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. దాంతోపాటు 3600 రూపాయల ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. ఇఫ్ యూ ఆర్ జాయినింగ్ విత్ 3600 రూపీస్ యూ విల్ గెట్ business opportunity free, and also you will get 3600 rupees worth products. I will tell you what is the products. ఓకే, మీకు ప్రోడక్ట్స్ ఏంటో చెప్తాను. ఇక్కడ మన బిజినెస్ అనేది 1 PV అంటే పీవీలో పర్సనల్ వాల్యూ పాయింట్స్, అదర్వైజ్ ప్రొడక్ట్ వాల్యూ అనుకోవచ్చు. దాంట్లో క్వాంటిటీ లాగా తీసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం కేజీలు తీసుకుంటాం, సపోజ్ ఏమైనా తీసుకుంటే లీటర్స్లో తీసుకుంటారు, అలా దీన్ని పీవీస్లో తీసుకుంటాం బిజినెస్లో, మన బిజినెస్ని. సో 1 PV అంటే ఎంత అన్నమాట అంటే 3600 రూపీస్తో ఒక పర్సన్ జాయిన్ అయితే దాన్ని బిజినెస్లో 1 PV అంటారు అనమాట. 1 PV ఈజ్ ఈక్వల్ 3600 రూపీస్. ఓకే, మనం కంపెనీలో జాయిన్ అవ్వడానికి 3600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి అకార్డింగ్ టు రూల్స్ 5% TDS కట్ అవుతుంది. మనకు వచ్చే బిజినెస్ ఇన్కమ్లో 15% అడ్మిన్ ఛార్జెస్ ఉంటాయి. సో టోటల్ 20% అఫీషియల్గా గవర్నమెంట్కి పే చేస్తున్నాం. ఎలాంటి ఇల్లీగల్ కాదు, కంప్లీట్ వైట్ మనీ. ఓకే, వైట్ మనీ. నెక్స్ట్ అంటే కంప్లీట్గా జెన్యున్గా సంపాదించుకుంటున్నాం అన్నమాట. మన సంపాదనలో గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాం. ఓకే, అండ్ ఆల్సో అడ్మిన్ ఛార్జెస్ కూడా ఉంటున్నాయి. ఎలాంటి ఇల్లీగల్ కాదు, భయపడాల్సింది లేదు. క్లారిటీగా అంటే మీకు క్లియర్గా ఉండడానికి క్లారిటీ ఇస్తున్నా. డైలీ పేయర్స్ మీరు సంపాదించే ఎవ్రీ పీవీ మ్యాచింగ్కి, అంటే మీకు పీవీస్ మ్యాచింగ్ అంటే ఏంటో వస్తుంది, 1000 రూపీస్ వస్తాయి ఎవ్రీ పీవీ మ్యాచింగ్కి. ఆ 1000 రూపీస్లో 5% ఇది టీడీఎస్ అండ్ 15% అడ్మిన్ ఛార్జెస్ కట్ అవుతాయి. 10 pairs క్యాపింగ్, డైలీ 10 pairs క్యాపింగ్ అంటే 24 గంటల్లో మీరు 10 pairs చేసుకోవచ్చు డైలీ. 10 pairs అంటే 1 pair ఈజ్ ఈక్వల్ లెఫ్ట్లో 1 రైట్లో 1 బైనరీ ప్లాన్ అన్నమాట. సో దాన్ని 1 pair అంటారు. 1 pair అంటే లెఫ్ట్ 1 రైట్ 1 మ్యాచ్ అయితే పేర్. అలా 10 pairs మ్యాచ్ అవ్వచ్చు. అలా ఎవ్రీ 12 అవర్స్కి కట్ ఆఫ్ 5 pairs అంటే 24 అవర్స్ని 2 parts చేసాం. 12 అవర్స్ 12 అవర్స్, మార్నింగ్ 12 టు ఆఫ్టర్నూన్ 12, ఆఫ్టర్నూన్ 12 టు నైట్ 12, మళ్ళీ దాన్ని 12 అవర్స్కి 5 pairs మ్యాక్సిమం క్యాపింగ్ అన్నమాట. సో డైలీ మీరు ఎంత సంపాదించుకోవచ్చు, 1 PV మ్యాచింగ్ నథింగ్ బట్ 1 pair 1000 రూపీస్. ఇక్కడ 10 pairs అంటే 10,000 రూపీస్ పర్ డే. 10,000 రూపీస్ పర్ డే అంటే మంత్లీ ఇన్కమ్ ఎంత ఉంటుందండి? ఓన్లీ ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇది మ్యాచింగ్ ఇన్కమ్, దాన్నే బైనరీ ఇన్కమ్ అంటారు. అంటే చూడండి,
1 PV matching is called 1000 rupees. Daily 10 pairs, 10,000 rupees, and 30 days. 30 days అంటే 30 into 10,000, 3 lakhs, right? So you can earn 3 lakhs rupees per month with only first type of income in the Enrich Life Care. Only first type of income ద్వారానే మీరు 3 lakhs ఎర్న్ చేయవచ్చు. అండ్ ఇందులో డైలీ పే అవుట్ వచ్చేసి మనకి ఎవ్రీ 3rd, 6th, 9th, 12th అండ్ 15th డేస్ అనేది కట్ ఆఫ్ అవుతుంది. అంటే ఆ మనీ అనేది కంపెనీకి వెళ్తుంది, ఫ్రీజ్ అవుతుంది. అక్కడ ఓన్లీ ఆ పేర్స్లో మాత్రమే మనీ మనకి వచ్చే బదులు కంపెనీకి వెళ్తుంది అన్నమాట. సో డైలీ 2 కట్ ఆఫ్స్ చెప్పాను కదా, మార్నింగ్ 12 AM టు అండ్ ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ నుండి మళ్ళీ నైట్ వరకు, అదన్నమాట. సో ఇక్కడ చూడండి, జాయిన్ అవుతే ఏమొస్తుంది అని మీకు ఒక డౌట్ వస్తుంది కదా. సో ఇప్పుడు నేను చెప్పాను ప్రోడక్ట్స్ వస్తాయని, బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రీగా వస్తుంది అండ్ ప్రోడక్ట్స్ వస్తాయని. ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అండి, గ్యాస్ సేఫ్టీ డివైస్. మీరు 3600 రూపీస్ పే చేయగానే మీకు 1 PV యాడ్ అవుతుంది అండ్ 1 PVతో పాటు మీకు ప్రోడక్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. బిజినెస్ ఆపర్చునిటీ ఫ్రీ అండ్ ప్రోడక్ట్ ఫ్రీ. గ్యాస్ సేఫ్టీ డివైస్ 3600 రూపీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి మీకు అలోవెరా జ్యూస్ బాటిల్స్ 2 కానీ లేకపోతే డయాబెండ్ ప్రోడక్ట్ 1 కానీ వస్తుంది. ఇది కూడా 3600 రూపీస్ ప్యాకేజ్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, యువర్ చాయిస్ అన్నమాట. ఐదర్ గ్యాస్ సేఫ్టీ డివైస్ ఆర్ 2 అలోవెరా బాటిల్స్ ఆర్ డయాబెండ్. ఇది 3600 రూపీస్ ప్లాన్లో. అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటి అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి అసలు ఇన్కమ్ ఎలా వస్తుంది. బైనరీ ఇన్కమ్ అని చెప్పాను, 3 lakhs పర్ మంత్ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో చూడండి, ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇదే. మీరు ఇక్కడ ఉన్నారు, సపోజ్ మీరే ఇక్కడ ఉన్నారు, మీరు కంపెనీలో 3600 రూపీస్ పెట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. చేసుకోవడం ద్వారా మీకు ప్రోడక్ట్ వచ్చింది 3600 రూపీస్ది అండ్ ఆల్సో 1 PV యాడ్ అయింది. నెక్స్ట్ మీరు ఈ బిజినెస్ ఆపర్చునిటీ నచ్చి రిఫర్ చేయడం ద్వారా ఒక 10 మెంబర్స్ ఇన్వైట్ చేశారు. దాంట్లో 2 మెంబర్స్ లీస్ట్ కేస్ 2 మెంబర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండి సైన్ అప్ అయ్యారు. మనం మీ ద్వారా వచ్చే రిఫరల్స్ అంటాను నేను. అంటే మీ నుండి జాయినింగ్ అంటారు, కొందరు లింక్ అంటారు, అండ్ అలా డిఫరెంట్ అంటారు. నేను రిఫరల్స్ అంటాను. సో మీరు రిఫర్ చేసిన 2 మెంబర్స్, ఒకరిని లెఫ్ట్లో ఒకరిని రైట్లో, బైనరీ సిస్టమ్ అన్నమాట. మీరు ఎంతమంది యాడ్ అయినా కూడా ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే డైరెక్ట్ రిఫరల్స్ ఇచ్చుకోవచ్చు. సో ఒకరు లెఫ్ట్లో ఉంటారు, ఒకరు రైట్లో ఉంటారు. సో వీళ్ళిద్దరు 2 మెంబర్స్ మీరు జాయిన్ చేయగానే, రిఫరల్ యాడ్ అవ్వగానే 2 మెంబర్స్ మీకు 1000 రూపీస్ వచ్చేస్తుంది ఫస్ట్ లెవెల్లో. ఓకే, ఈ 2 మెంబర్స్ని మీరు డైరెక్ట్ యాడ్ చేయాలా అంటే ఎవరైనా యాడ్ చేయొచ్చా అంటే, మీరు ఫస్ట్ మాత్రం మీరు కంపల్సరీ 2 రిఫరల్స్ మీరే ఇవ్వాలి. మీరు 2 మెంబర్స్ని రిఫర్ చేయడం ద్వారా 1000 రూపీస్ వస్తుంది. ఓకే, ఈ 2 మెంబర్సే నాకు తక్కువ కాదు అంటే వీళ్ళకంటే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు, ఎక్కడ జాయిన్ చేయాలి అనే డౌట్ నెక్స్ట్ మీకు రేజ్ అవుతారు. అదే ప్రాబ్లం. సో దానికి సొల్యూషన్, మీరు 2 మెంబర్స్ రిఫర్ చేశారు, నెక్స్ట్ ఇంకో 5 మెంబర్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు, ఎక్కడ యాడ్ చేయాలి? ఇతన్ని మీరు యాడ్ చేశారు, ఇతన్ని యాడ్ చేశారు, నెక్స్ట్ ఇక్కడ యాడ్ చేయరాదు, ఓన్లీ 2 మెంబర్స్ లెఫ్ట్ అండ్ రైట్. సో యూ కెన్ రిఫర్ ఎట్ హియర్ ఆల్సో, అదర్వైజ్ హియర్. అంటే మీరు మెంబర్ని కింద లెఫ్ట్లో ఉన్న పర్సన్ కింద కానీ రైట్లో ఉన్న కింద పర్సన్ కానీ రిఫర్ చేయవచ్చు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళకి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇక్కడ ఇతన్ని రిఫర్ చేశారు మీరే, బట్ ఇతనికి హెల్ప్ అవుతుంది, మీకు హెల్ప్ అవుతుంది. సో ఆటోమేటిక్గా ఒకవేళ ఈ పర్సన్ 2 మెంబర్స్ని యాడ్ చేసినా ఇతనికి 1000 వచ్చేస్తుంది, ఇతను 2 పర్సన్స్ని యాడ్ చేస్తే ఇతనికి 1000 వస్తుంది, మీకు 2000 వస్తుంది. బికాస్ ఇక్కడ లెఫ్ట్లో 2 మెంబర్స్, రైట్లో 2 మెంబర్స్ ఎక్స్ట్రా యాడ్ అయ్యారు. ఫస్ట్లో 1000 వచ్చింది, వీళ్ళు 2 మెంబర్స్ని యాడ్ చేసినందుకు ఇక్కడ లెఫ్ట్లో 2, రైట్లో 2. సో 2 pairs కలిసినాయి, 2000 మీకు వచ్చేస్తుంది. మళ్ళీ ఈ 2 పర్సన్స్ ఇంకో 2 మెంబర్స్ని యాడ్ చేశారు, ఇతనికి ఏమొస్తుంది 1000. ఈ 2 పర్సన్స్ని ఇతను యాడ్ చేశారు, ఇతనికి 1000. ఇక్కడ ఇతను 2 పర్సన్స్ని యాడ్ చేశారు, 1000 రూపీస్. అండ్ ఇక్కడ 2 పర్సన్స్ని యాడ్ చేశారు, 1000 రూపీస్.
సో ఇక్కడ లెఫ్ట్ లో చూడండి, ఇటు 2 యాడ్ అయింది. సో ఇతనికి 2000. ఓకే, ఇక్కడ ఇద్దరు మెంబర్స్ యాడ్ అయ్యారు కాబట్టి ఇతనికి 2000. సో మొత్తం ఓవరాల్ గా ఇక్కడ 4 మెంబర్స్, ఇక్కడ 4 మెంబర్స్ యాడ్ అయ్యారు. సో ఇతనికి 4000. సో అంటే మీరే చూడండి, ఇక్కడ గ్రూప్ లో లింక్ అండ్ ట్రీ స్ట్రక్చర్ లో కంప్లీట్ బాటం ఇలా వెళ్తే అన్లిమిటెడ్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. కంప్లీట్ గా ఎక్కడ మ్యాచ్ అయినా కూడా లెఫ్ట్ లో 1 మెంబర్, రైట్ లో 1 మెంబర్ మ్యాచ్ అయితే మీకు 1000 రూపీస్ వస్తుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ మాత్రం బైనరీ లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే 1000. అలా లెఫ్ట్ 1 మెంబర్, రైట్ లో 1 మెంబర్ మ్యాచ్ అయితే 1000. కంప్లీట్ గా ఇక్కడ బైనరీ మ్యాచ్ అయితేనే వస్తుందని ఏం లేదు. మీకు ఇక్కడికే 2 మెంబర్స్ అయ్యారు, లెఫ్ట్ లో ఇంకొకరు యాడ్ అయ్యారు, రైట్ లో ఇంకొకరు అయ్యారు, 1000. నెక్స్ట్ ఇక్కడ ఒకరు, ఇటు సైడ్ ఒకరు, 1000. అలా 1:1 రేషియో అన్నమాట. ఫస్ట్ ఒకటి ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉండాలి, నెక్స్ట్ మొత్తం 1:1 రేషియో యాడ్ అయిపోతూ ఉంటారు. చూడండి, టోటల్ ఎర్నింగ్స్ 10,000 పర్ డే. ఇక్కడ మనకి కంపెనీ అనేది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అన్నమాట, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇందులో మ్యాచింగ్స్ ఉన్నాయి కదండి, పేర్స్ 15 పేర్స్ అవుతే మీకు బ్రాండెడ్ వాచ్ ఇస్తుంది. అది 10 days టైం పీరియడ్ లో మీరు జాయిన్ అయిన తర్వాత 10 days లో మీరు కనుక 15 పేర్స్ చేస్తే మీకు ఒక బ్రాండెడ్ వాచ్ ఇస్తుంది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. మీకు ఫస్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి మ్యాచింగ్ ఇన్కమ్, దట్ ఈస్ పేరింగ్. ఓకే, బైనరీ ఇన్కమ్. సెకండ్ టైప్ లో ఇక్కడ మీకు 15 పేర్స్ అవుతే 10 days లో బ్రాండెడ్ వాచ్. నెక్స్ట్ 40 days లో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 10 days అయిపోయిన తర్వాత నెక్స్ట్ 40 days లో, నెక్స్ట్ 45 days లో 40 పేర్స్ అయితే మీకు మొబైల్ వస్తుంది, బ్రాండెడ్ మొబైల్. నెక్స్ట్ 45 days లో, నెక్స్ట్ 90 days లో 130 పేర్స్ కంప్లీట్ చేస్తే రిఫ్రిజిరేటర్. అండ్ నెక్స్ట్ 180 days లో మీరు 260 పేర్స్ మ్యాచ్ చేస్తే టీవీ, బ్రాండెడ్ టీవీ. అండ్ చూడండి, నెక్స్ట్ 240 days లో మీరు నెక్స్ట్ 500 పేర్స్ మ్యాచ్ చేస్తే బైక్. అండ్ ఆల్సో 360 days లో నెక్స్ట్ 1700 1700 పేర్స్ మ్యాచ్ చేస్తే క్విట్ కార్ గెలుచుకోవచ్చు. నెక్స్ట్ 540 days లో షిఫ్ట్ కార్, 1000 days లో WRV హోండా. చూడండి, ఇక్కడ మ్యాచింగ్స్ పేర్ చూసుకోండి, ఇన్ని పేర్స్ మ్యాచ్ అవ్వాలి, ఇది మీకు వచ్చే రివార్డ్. అండ్ ఇది టైం పీరియడ్ అన్నమాట. నెక్స్ట్ యాడ్ ఆన్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్, రీపర్చేస్ ఇన్కమ్. రీపర్చేస్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే, ఒక ప్రోడక్ట్ మీకు వచ్చింది కంపెనీలో, మీరు బిజినెస్ లో జాయిన్ అవ్వగానే ఆ ప్రోడక్ట్ అని వచ్చింది, మీరు వాడారు, ఈ రిజల్ట్స్ బాగున్నాయి, నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకోవాలి. తీసుకుంటే మళ్ళీ సేమ్ కాస్ట్ అనే డౌట్ వస్తుంది. సో అందుకే మనం రీపర్చేస్ అంటాం. మళ్ళీ ప్రోడక్ట్ తీసుకుంటే అదే ప్రోడక్ట్ మళ్ళీ తీసుకుంటే మనకి 25% వరకు డిస్కౌంట్స్ ఉంటాయి. సో అందులో చూడండి, ఇందులో రీపర్చేస్ ఇన్కమ్ లో 3 types ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి డిస్కౌంట్ అప్ టు 25%, రీపర్చేస్ మ్యాచింగ్ ఇన్కమ్, రీపర్చేస్ లెవెల్ ఇన్కమ్. రీపర్చేస్ లో డిస్కౌంట్ అప్ టు 25. సపోజ్ అలోవెరా బాటిల్ ఉంది మీకు, అలోవెరా వచ్చేసి 1800 రూపీస్ ఎంఆర్పి ఉంటుంది. అందులో మీరు నెక్స్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు, రీపర్చేస్ చేసినప్పుడు 25% డిస్కౌంట్ వస్తుందండి. సో 1350 రూపీస్కి వస్తుంది. అది ఫస్ట్ టైప్ ఆఫ్ బెనిఫిట్. ఏ ప్రోడక్ట్ అయినా కూడా అప్ టు 25% డిస్కౌంట్స్ ఉంటాయి. సో సపోజ్ అలోవెరా చెప్పాను. ఇక్కడ ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మళ్ళీ రీపర్చేస్ లో దాన్ని బీవీలో క్యాలిక్యులేట్ చేస్తారు. బీవీ అంటే ఏంటి అంటే, మనకి కాస్ట్ ఉంది కదా, కాస్ట్ బై 2 అంటే 2 రూపీస్ ఈజ్ ఈక్వల్ 1 బీవీ. ఇక్కడ మనము సపోజ్ 1800 రూపీస్ ప్రోడక్ట్ 1350కి వస్తుంది. 1350 బై 2 ఎంత వస్తుంది? 675 రూపీస్. 675 రూపీస్ కాదు, 675 బీవీస్. ఓకే, 675 ఇంటూ 2 ఎంత? 1350. రైట్, కరెక్టేనా? ఐ థింక్ కరెక్ట్ అయి ఉంటుంది. కరెక్ట్ లేకున్నా ప్రాబ్లం లేదు, బికాస్ నేను క్యాల్కులేషన్స్ చెప్తున్నాను జనరల్గా. 1350 బై 2 ఎంత ఉంటే అంత, 675 అని అనుకుంటున్నాను. అండ్ అన్ని బీవీస్ యాడ్ అవుతాయి అన్నమాట మనకి రీపర్చేస్ చేసినప్పుడు. బీవీస్ యాడ్ అవ్వడం వల్ల మనకి ఏంటి యూజ్ అనేది చెప్తాను. బీవీస్ యాడ్ అవుతాయి అండ్ ఆల్సో ప్రోడక్ట్ వచ్చేసి 25% డిస్కౌంట్ లో వస్తుంది. సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇందులో
థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ రీపర్చేస్ ఇన్కమ్. ఆ రీపర్చేస్ ఇన్కమ్ లో 3 types of incomes మళ్ళీ separate గా. అందులో సెకండ్ టైప్ రీపర్చేస్ మ్యాచింగ్ ఇన్కమ్. డిస్ట్రిబ్యూటర్ విల్ గెట్ 10% as a matching bonus on your రీపర్చేస్ క్యాపింగ్ 2,50,000 per week. అంటే మీరున్నారు, మీ కింద ఎంతమంది ప్రోడక్ట్ తీసుకుంటున్నారో, మీరు ఒకరే తీసుకోవాలి కదా ప్రోడక్ట్, మీ కింద ఉన్న వాళ్ళు కూడా ఇష్టం ఉండి తీసుకోవచ్చు. సేల్స్ చేయడానికైనా సర్వీస్ చేయడానికైనా వేరే వాళ్ళు అడగడం ద్వారా తీసుకుంటూ ఉంటారు. టీం మొత్తం తీసుకున్నప్పుడు వాళ్ళు 10% మ్యాచ్ చేస్తుంది. లెఫ్ట్ లో రైట్ లో అంటే లెఫ్ట్ రైట్ కలిపితే మ్యాచ్ అంటారు. 10% మ్యాచ్ బోనస్ వస్తుంది మీకు. అంటే వాళ్ళు తీసుకునే దాని మీదుగా 10% మ్యాచింగ్ బోనస్ అనేది 2,50,000 per week క్యాపింగ్ అన్నమాట. మాక్సిమం మీరు 2,50,000 వీక్లీ పొందొచ్చు ఓన్లీ రీపర్చేస్ మ్యాచింగ్ ఇన్కమ్ లో. కంప్లీట్ గా ప్రోడక్ట్ సెల్లింగ్ మీద కూడా డిపెండ్ అవ్వచ్చు. ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్కమ్. ప్రోడక్ట్స్ మీ కింద ఉన్న టీంలో ఎవరు తీసుకున్నా కూడా మీకు బెనిఫిట్ అన్నమాట. అండ్ ఆల్సో రీపర్చేస్ లెవెల్ ఇన్కమ్, ఇది ఇందులో థర్డ్ టైప్. డిస్ట్రిబ్యూటర్ విల్ గెట్ అప్ టు 28% లెవెల్ ఇన్కమ్ ఇన్ ద 10 levels. మీరున్నారు, మీ కింద సమ్ లెవెల్స్ వెళ్తూ ఉంటారు. మీ కింద 2 members కింద 4 members కింద 8 members, 18, 16, 32, 64, 128, 256 అలా 3 వెళ్తూ ఉంటుంది. అలా మీకు 10th లెవెల్ వరకు మీకు ఎవరు ప్రొడక్ట్ తీసుకున్నా కూడా దాని మీద కూడా లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో 8% వరకు మీకు ఇన్కమ్ ఉంటుంది. వాళ్ళు రీపర్చేస్ చేసిన దాని మీద 8% మీకు ప్రాఫిట్. సెకండ్ లెవెల్లో 6%, థర్డ్ లెవెల్లో 4%, 3%, 2, 1, 1, 1, 1, 10th లెవెల్ వరకు 10 levels వరకు మీకు ఇక్కడ కూడా లెవెల్ ఇన్కమ్ 28% ఉంటుంది. చూడండి ఇక్కడే వండర్ఫుల్ గా ఉంది. ఒకటి డిస్కౌంట్స్ అండ్ రీపర్చేసింగ్ మ్యాచింగ్ బోనస్ అండ్ లెవెల్ ఇన్కమ్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఇందులోనే ఇప్పుడు మీకు బీవీ అన్నాను కదా, ఇక్కడ 1350/2 అంటే బీవీస్ అన్నాను కదా. ఆ బీవీస్ ఎలా యూజ్ అవుతాయి చూడండి. సపోజ్ మీరు మీ టీం కలిపి మీరు ఒక్కరే కాదు, మీరు మీ టీం కలిపి మ్యాచింగ్స్ మీరు 10,000 బీవీస్ మ్యాచ్ అయితే, అంటే లెఫ్ట్ లో రైట్ లో 10,000 బీవీస్ కనుక మీరు మ్యాచ్ అయితే, అంటే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ప్రోడక్ట్ కాస్ట్ బై 2 అనేది బీవీ కింద కౌంట్ అవుతుంది. ఆ బీవీస్ అనేది లెఫ్ట్ లో 10,000 రైట్ లో 10,000 అయితే మీకు మిమ్మల్ని మాస్టర్ అనే రికగ్నైజేషన్ ఇస్తారు. మీకు దాని ద్వారా మీకు రివార్డ్ 10,000 రూపీస్ మొబైల్ వస్తుందండి. సో నెక్స్ట్ 25,000 బీవీస్ మ్యాచ్ అయితే 25,000 షూట్ గ్రాండ్ మాస్టర్ అనే రికగ్నైజేషన్. ఇవి రికగ్నైజేషన్ అండ్ మ్యాచింగ్ బీవీస్ ఇవి. అండ్ మీకు వచ్చే రివార్డ్ ఇది చూడండి, ఇక్కడ 60,000 రూపీస్ ట్రిప్ వస్తుంది. ఆర్క్ మాస్టర్ 60,000 బీవీస్ మ్యాచింగ్. 1,50,000 బీవీస్ మ్యాచ్ అయితే సుప్రీం మాస్టర్. అండ్ మ్యాక్స్ ప్రో యాపిల్ 1,50,000 రూపీస్ మొబైల్. అండ్ కార్ ఫండ్ అల్టిమేట్ మాస్టర్ 5 lakhs బీవీస్. 5 lakhs బీవీస్ మ్యాచ్ అయితే మీకు 5 lakhs కార్ ఫండ్ ఇస్తారు. నెక్స్ట్ 10 lakhs, 20 lakhs, 50 lakhs, 1 crore, 2 crore విల్లాస్. ఇవి ఎలా అంటే మీకు ఇక్కడ బీవీస్ మ్యాచ్ అయిన కొద్దీ మీకు ఇలా గ్రేట్ మాస్టర్, గ్రేట్ గ్రాండ్ మాస్టర్, గ్రేట్ ఆర్చ్ మాస్టర్, గ్రేట్ సుప్రీం మాస్టర్, విన్ రూలర్, 2 crores విల్లా అంటే ఒకసారి చూస్తుంది. ఇక్కడ నేను చెప్పే ప్లాన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 crores, 1 crore, 50 lakhs, 20 lakhs, 10 lakhs, 5 lakhs, 1,50,000, 60, 25, 10. నెక్స్ట్ ఉన్నాయి ఇంకా చూడండి 5 crores, 10 crores, 20 crores, 30 crores. ఇక్కడే మీకు 100 crores ప్లాన్ చెప్తాను. జస్ట్ ఈ 3 slides లో కౌంట్ రివర్స్ లో వేసుకుంటే చూడండి 30 + 20, 50, 60, 65 అలా పైకి వెళ్ళండి. మీకు కంప్లీట్ గా నేను చెప్పేది ఒక 100 crores ప్లాన్ అండి. సింపుల్ అండ్ ఆసమ్ అన్నమాట. ఇక్కడ చూడండి ఇవి బీవీస్ అనేది ఎలా వస్తాయి అంటే మీరు ప్రోడక్ట్ రీపర్చేస్ చేసినప్పుడు వస్తాయి. ఇది 4th టైప్ ఆఫ్ ఇన్కమ్ లో మీకు బీవీస్ గురించి అర్థమవుతుంది. ఓకే, 4th టైప్ ఆఫ్ ఇన్కమ్ లో నేను చెప్తున్నాను. 3rd టైప్ ఆఫ్ ఇన్కమ్ వరకు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ మనం ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు కూడా ఏంటి ప్రాఫిట్ అంటే ఈ 10% మ్యాచింగ్స్ లెవెల్ ఇన్కమ్ తో పాటు
కంపెనీ వచ్చేసి మీకు ఇన్కమ్ ఆ డిస్కౌంట్స్తో పాటు ఇక్కడ బీవీస్ మ్యాచ్ అయినందుకు కూడా మీకు రివార్డ్స్ ఇస్తుంది. ఆ రివార్డ్స్ అనేది మొబైల్ కానీ, సూట్, ట్రిప్, యాపిల్ ఫోను, కార్ ఫండ్, గోల్డ్, స్కోడా కార్, బిఎండబ్ల్యూ 1 crore 3 BHK ఫ్లాట్ అండ్ 2 crores విల్లా, ల్యాంబోర్గిని కారు, విల్లా అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ 20 crores విల్లా ఎక్కడైనా 30 crores మనీ అండ్ ఆల్సో 10% షేర్ ఫ్రమ్ ద కంపెనీ. మీరు ఇక్కడికి విన్ ఓనర్గా రీచ్ అవ్వచ్చు, వన్ ఆఫ్ ద ఓనర్ లాగా అయిపోతారు కంపెనీకి. 30 crores రూపీస్తో పాటు మీకు 10% షేర్ ఇస్తుంది కంపెనీలో. బికాస్ మీరు ఇక్కడికి రీచ్ అవ్వారంటే 100 crores బీవీకి అది నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే, మీరు బిజినెస్లో ఎక్స్పర్ట్ అండ్ ఓనర్స్ పొజిషన్లో ఉన్నాను అన్నమాట. అంతేనా? అఫ్ కోర్స్, పర్ఫెక్ట్లీ. బికాస్ ఇక్కడికి వచ్చారు అంటే మీకు బిజినెస్లో ఇంకా మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇక్కడికి ఉన్నప్పటికీ మీరు 100 crores బీవీ అంటే నాట్ ఏ సింపుల్ థింగ్ ఆల్సో. ఓకే, సో ఇలాంటి అచీవ్మెంట్ కోసం మనం ఏదైనా చేయొచ్చు అండి. బికాస్ ఇక్కడ పర్ఫెక్ట్గా మీకు లీగల్గా ఎవ్రీథింగ్ చూపిస్తున్నాను, ఇలా ఉంటుంది ప్లాన్ అని. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్స్ వల్ల మనకి ఏంటి యూజ్? ఇది అలోవెరా అండి. నార్మల్గా అలోవెరా అంటే మనం చాలా చూస్తుంటాం. సో మనం ఇంటి దగ్గర ఉండే అలోవెరా వేరు, ఇది వేరు. ఓకే, అండ్ ఆల్సో మనము ఇష్టం ఉన్నట్టుగా అంటే ఒక ప్లానింగ్తో అండ్ వాటిని ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్లో పెరిగిన మొక్కలు, కొన్ని మొక్కలు అన్నీ మనం చూసిన అలోవెరాలు చాలా టైప్స్ ఉంటాయి. అన్ని అలోవెరాలు ఒకే విధంగా అనుకుంటే తప్పు. అండ్ అలోవెరా మెయిన్గా దేనికి యూజ్ అవుతుంది? డీటాక్సిఫికేషన్. మనకి శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు అన్నిటినీ క్లీన్ చేస్తుందండి. సింపుల్గా చెప్తాను, ప్రోడక్ట్ గురించి పెద్దగా డెప్త్గా ఏం అవసరం లేదు. అవసరం లేదు అంటే చాలా అవసరం. అండ్ బట్ ఈ మీటింగ్లో నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా మీటింగ్స్లో మీకు కంప్లీట్ డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రోడక్ట్ ట్రెండ్స్ సపరేట్గా ఉంటాయి. సో బేసిక్గా ప్రోడక్ట్ ఏంటి అనేది మీకు అర్థమయ్యేలాగా చెప్తాను ఇప్పుడు. సో అలోవెరా వల్ల యూజెస్ ఏంటి? డీటాక్సిఫై ద బాడీ. మనకి బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలు అన్నిటిని తొలగించేస్తుంది. హైడ్రేట్, మన స్కిన్ అనేది పొడిబారకుండా మృదువుగా ఉండేలాగా చూస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుతుంది. బ్లడ్లో షుగర్ లెవెల్ని స్టెబిలైజ్గా ఉంచుతుంది. ఆర్థరైటిస్ పెయిన్స్ రాకుండా, వాటిని ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా, అండ్ మన స్ట్రెస్ నుండి రిలీఫ్ అవ్వడానికి, ఎక్కువ స్ట్రెస్కి ఎఫెక్ట్ అవ్వకుండా, కిడ్నీ స్టోన్స్ రాకుండా తగ్గించడానికి, అండ్ ఆల్సో సన్ బర్న్ అంటే మనకి ఇప్పుడు ఎండ వల్ల స్కిన్ పాడవకుండా, అండ్ బ్లడ్ ప్రెషర్, ఇలా చాలా ఉన్నాయండి. ఒక్కటని కాదు, ఇక్కడ రాసినవనే కాదు, అలోవెరా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలోవెరా మనకి యూనివర్సల్ ప్రోడక్ట్ అన్నమాట. సో అలోవెరాలో మనం చూస్తే మనకి A to Z బాడీకి చాలా యూజ్ అవుతుంది. సో అందుకని ఇప్పుడున్న సిచ్యువేషన్లో కరోనా టైం అండ్ ఆల్సో చాలా మందికి హెల్తీ ప్రోడక్ట్స్ ఎలాంటివి తీసుకోవాలనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా న్యాచురల్, చాలా ప్యూర్, హ్యాపీగా తీసుకోవచ్చు. ఈవెన్ మేము యూజ్ చేస్తున్నాం, హెల్తీగా ఉన్నాం. అండ్ ఆల్సో మనం ప్రోడక్ట్ వాడినప్పుడు మాత్రం ఇంకొకరి ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వీలుంటుంది. మెడిసిన్స్ రీప్లేస్గా హ్యాపీగా వీటిని వాడచ్చు. న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట, కంప్లీట్ అలోవెరా. మీ అలోవెరా అంటే చేదుగా ఏమి ఉండదండి. దాంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ కంపోజిషన్ షుగర్ ఉంటుంది. షుగర్ అంటే మళ్ళీ షుగర్ పేషెంట్స్కి ఎఫెక్ట్ అయ్యే షుగర్ కాదు, మనకి కన్వీనియంట్గా మనం తీసుకునేలాగా ఉంటుంది. అది గువా జ్యూస్ ఉంటుంది అన్నమాట. అందులో షుగర్ అనగానే షుగర్ కంప్లీట్ కాదు, గువా జ్యూస్ యాడ్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఫ్లేవర్ బాగుండేలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డయాబన్ అనేది కూడా చాలా బెస్ట్ ప్రోడక్ట్. ఇది మీరు ప్యూర్ అండ్ న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గించడానికి అండ్ ఇన్సులిన్స్ లెవెల్ని సిమ్యులేట్ చేయడానికి అండ్ ఎంజైమ్స్ చాలా ఉన్నాయి. ఇక బెనిఫిట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ కూడా షుగర్ యాడ్ అవ్వదు అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ ఏముండదు, కలర్స్ ఏముండవు, న్యాచురల్ అండ్ సీడ్ ఫ్రీ అండ్ ఇంప్యూరిటీస్ అండ్ ఆయిల్
అండ్ ఇక్కడ చూస్తే బేసిక్గా బ్లడ్ షుగర్ లెవెల్ డౌన్ అవ్వకుండా మనకి బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది ఒక మంచి లెవెల్లో ఉండేలాగా కరెక్ట్ లెవెల్ని మెయింటైన్ చేసేలాగా యూజ్ అవుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడము, ఇన్సులిన్ని ఇండ్యూసెస్ అండ్ ఆల్సో మిమ్మల్ని ఎనర్జీగా ఉంచడం అండ్ డయాబెటిక్ని కంట్రోల్ చేయడం. డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూజ్ అవుతుంది. అండ్ వీటి గురించి ఇక్కడ కంపోజిషన్స్ చూడొచ్చు. ఇక్కడ మీకు లేబుల్ ఉంది. కంప్లీట్ ఆర్గానిక్ వేస్ట్ అన్నమాట. ఎలాంటి గ్రీన్ ఉంది కదా, గ్రీన్ అంటే కంప్లీట్ మనకి హెల్తీ, ఎలాంటి అఫెక్ట్ లేదు. సో ఇందులో ప్రోడక్ట్స్ గురించి సపరేట్గా చెప్తే చాలా టైం పడుతుంది, అందుకే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవ్రీథింగ్ అన్ని ప్రోడక్ట్స్ బెస్ట్ అన్నమాట. మీకు అందుకే బేసిక్ ప్యాకేజ్లో అవి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాను. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వాటి గురించి మీరు ఫర్దర్గా తెలుసుకుంటారు. బేసిక్ మీకు 3600 రూపీస్ పే చేయగానే గ్యాస్ సేఫ్టీ డివైస్ వస్తుంది అని చెప్పాను. ఆప్షనల్, మీ ఇష్టం. గ్యాస్ సేఫ్టీ డివైస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అందరికీ తెలుసు, గ్యాస్ ప్రమాదాల నుండి చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పటికీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అది గ్యాస్ సేఫ్టీ డివైస్. బికాస్ అందరము ఇప్పుడు కామన్గా గ్యాస్ యూజ్ చేస్తున్నాం. గ్యాస్ సేఫ్టీ డివైస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన ప్రాణాల కంటే మాత్రం కాదు కదా ఏది, బికాస్ మన ప్రాణాలకి ఎఫెక్ట్ అయ్యే, ఒకవేళ కొందరు మర్చిపోయి గ్యాస్ వదిలేసేయచ్చు, ఓపెన్ చేసి ఉంచవచ్చు, ఒకవేళ లీక్ అవ్వచ్చు. అండ్ కొన్ని ఇబ్బందుల వల్ల, అంటే అన్ఫార్చునేట్లీ ఒక్కొక్కసారి గ్యాస్లు పేలడాలు, లేకపోతే మర్చిపోవడాలు, అలానే చూడకుండా మనము గ్యాస్ లీక్ అయిన తర్వాత అంటించడాలు, గ్యాస్ పేలడాలు అలాంటివి జరుగుతుంటాయి. సో అలాంటి వాటి నుండి మనం రక్షించుకోవడానికి గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది ఉంది. ఇది మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి లీకేజ్ అవ్వకుండా ఆటోమేటిక్గా వాల్వ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, రీడింగ్ రెడ్ నుండి గ్రీన్ ఉంది. ఓకే, గ్యాస్ లీక్ అయిపోతే ఆటోమేటిక్గా వాల్వ్ సెట్ అయిపోయి ఆఫ్ అయిపోతుంది అన్నమాట. గ్యాస్ సిలిండర్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంది, గ్యాస్ ఎంత ఉంది అనేది. అండ్ 20% ఆఫ్ గ్యాస్ని మనకు సేవ్ చేస్తుందండి. గ్యాస్ని సేవ్ చేస్తుంది అండ్ లెవెల్ ఇండికేటర్ ఉంది. మనకి ప్రాణాలకి ఎంతో సురక్షితంగా యూజ్ అవుతుంది, మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. సో చిన్న పిల్లలు ఉంటారు, చాలా మంది భయపడుతూ ఉంటారు ఇండ్లలో కూడా. సో కంప్లీట్గా గ్యాస్ సేఫ్టీ డివైస్ అనేది నేను అందరికి రికమెండ్ చేస్తాను నా తరపు నుండి, బికాస్ ఇది చాలా యూస్ఫుల్ అండ్ మనకి డే టు డే లైఫ్లో యూజ్ చేస్తున్నాం గ్యాస్ని, కాబట్టి ఇది పెట్టుకుంటే చాలా బెనిఫిట్ అండి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ అనేది 3 years ఉంటుందని ఈ గ్యాస్ సేఫ్టీ డివైస్కి. మనకి నార్మల్గా మీరు 12 lakhs 12,000 ఎనీ ప్రోడక్ట్ తీసుకోండి, ఏదైనా వారంటీ 1 year 2 years ఇస్తారు. ఇక్కడ అఫ్ కోర్స్ మీరు పెట్టే దాంట్లో బిజినెస్ ఆపర్చునిటీతో పాటు ఈ ప్రోడక్ట్ వస్తుంది, మీరు చూస్ చేసుకున్న దాని ప్రకారం అది 3 years వారంటీ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు 5 crores ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 5 crores ఇన్సూరెన్స్ కవరేజ్ అని ఇక్కడ ఇచ్చారు. 15 crores ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తున్నారండి. 15 crores అంటే నాట్ ఏ స్మాల్ ఇష్యూ. అంటే ప్రోడక్ట్ ఎంత క్వాలిటీగా ఉంటే వాళ్ళు అంత ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారో మీరు అర్థం చేసుకోవచ్చు. బికాస్ దట్ మచ్ క్వాలిటీ వీఆర్ మెయింటైనింగ్. కంపెనీ అనేది 15 crores ఇన్సూరెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఒకవేళ గ్యాస్ సేఫ్టీ డివైస్ పెట్టుకున్నప్పుడు ఏదైనా గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదం జరిగితే, బికాస్ అది. అండ్ ఆల్సో ISO 9001 2008 సర్టిఫైడ్ ప్రోడక్ట్. ఇది బెస్ట్ ISO సర్టిఫైడ్ అనమాట. సో అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, సర్టిఫైడ్. నెక్స్ట్ చూద్దాం, హౌ పీపుల్ ఎర్న్ మోర్. ఎలా ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. సింపుల్, ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, అందరికీ తెలుసు. సో కామన్గా యూజ్ చేస్తారు, నేను కూడా ఎక్కువసేపు చెప్పాను. ఒక పర్సన్ ఉన్నాడు, ముఖేష్ అంబానీకి మనకి తేడా ఏంటి? ముఖేష్ అంబానీ పేరే ఎందుకు పెట్టారంటే అందరికీ తెలుసు, రెగ్యులర్గా చాలా మందికి తెలుసు. ముఖేష్ అంబానీ బిజినెస్లో టాప్. ఎలా ఇంత మనీ ఎలా ఎర్న్ చేస్తున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఒక జాబ్ ఎంప్లాయీకి ముఖేష్ అంబానీకి తీసుకుంటే, ముఖేష్ అంబానీకి ఒక బిజినెస్ మ్యాన్కి మనకి అన్నమాట. ముఖేష్ అంబానీ అంటే బిజినెస్ మ్యాన్ అండ్ XYZ అంటే జాబ్ పర్సన్. ఇక్కడ మన థియరీ ఏంటి అంటే, థియరిటికల్గా జాబ్కి బిజినెస్కి డిఫరెన్స్. జాబ్ చేస్తే ఒకరి కింద వర్క్ చేస్తాం, అదే కంపెనీ అయినా కానీ 10 years ఎక్స్పీరియన్స్ ఉండని, పర్ మంత్ శాలరీ పర్ డేకి ఎంత వస్తుంది? మ్యాక్సిమం 5,000 అనుకో.
పర్ మంత్ 1,50,000 ఇస్తారండి. 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు మన 1,50,000 సాలరీ సరిపోతుందా అండి? నేను చెప్పేది తక్కువనా ఎక్కువనా? అఫ్ కోర్స్ నాకు తెలిసిన వారికి పర్ డే 5,000 రూపీస్ పే చేస్తుంది కంపెనీ. ఎంఎన్సి కంపెనీ టాప్ రేంజ్ ఉన్నా కూడా 1,50,000 రూపీస్ వస్తాయి వాళ్ళకి మంత్లీ. బట్ అంబానీకి ఎందుకు ఇంత మనీ వస్తుంది? కౌంట్ చేసుకోవచ్చు. టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్, 100 crores. ఎంత అండి? కౌంట్ చేయండి. మీరు కౌంట్ చేసి చెప్తేనే నేను చూస్తాను. ఎనీవన్ చెప్పొచ్చు. 83 crores. 83 crores అది చెప్పరు, నేనే చెప్తున్నాను, పర్లేదు. 83 crores రూపీస్ మనం లెక్కించడానికి కష్టంగా ఉంది. ఇక్కడ చూడండి, ఈజీగా లెక్కించగలుగుతున్నాం. సో ఈ పర్సన్కి తేడా ఏంటి? ఇతను దేనికోసం వర్క్ చేస్తున్నాడు? ఒక కంపెనీ కోసం వర్క్ చేస్తున్నాడు. ఇతను ఓన్ కాదు. సో అతను జాబ్ సాలరీ. బట్ ఇతను కింద ఇలాంటి వర్కర్స్ చాలా మంది ఉన్నారు. అందుకే 83 crores రూపీస్ చూడండి. ఇక్కడ మనకి నార్మల్ ఎంప్లాయ్ బిజినెస్ ఒక ఓనర్ కింద వర్క్ చేస్తాడు. ఆబ్వియస్లీ ఇక్కడ చూసుకుంటే మంత్లీ శాలరీ వచ్చేసి 9,000, 10 lakhs కి అతను చేస్తే అమ్మితే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ 500 రూపీస్. అండ్ టోటల్ ఇన్సెంటివ్స్ వచ్చేసి ఒక బైక్ 500 అయితే 10 bucks వచ్చేసి 5,000. టోటల్ శాలరీ వచ్చేసి 9,000 ప్లస్ 14,000 శాలరీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాడు. అతనే బిజినెస్ ఓనర్. 7 lakhs ఇన్కమ్ ఎలా ఎర్న్ చేస్తున్నాడు? అతనికి ఒక్కొక్క ఎంప్లాయీ నుండి 2 lakhs రూపీస్ ప్రాఫిట్ ఫ్రమ్ వన్ ఎంప్లాయీ. 2 lakhs రూపీస్ వస్తాయి. నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 50,000 ఎంప్లాయీస్ ఉంటారు. 50 ఎంప్లాయీస్ ఉంటారు. 2 lakhs రూపీస్ ఒక ఎంప్లాయీ నుండి బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి. బికాస్ ఇతను ఒక 1 person నుండి కింద ఎంప్లాయీస్ తో వర్క్ చేపిస్తూ ఉంటాడు. సో అతనికి ఒక బైక్ సేల్ చేసినందుకు గానే అతనికి ఇంత ప్రాఫిట్ ఎర్న్ అవుతుంది. ఎలా వస్తుంది? 1 కోటి రూపాయలు ఎర్న్ అవుతున్నాయి. ఎందుకు? అతనికి వీళ్ళకి తేడా ఏంటి? ఇతను బిజినెస్ చేస్తున్నాడు, ఇతను జాబ్ చేస్తున్నాడు. జాబ్ కంటే ఫిక్స్డ్ ఇన్కమ్, ఇతనికి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అది మనకి బేసిక్ గా చెప్పొచ్చు. చూసుకుంటే మనకి ఎక్కడైనా కానీ ఈ ఎకానమీలో మనకి 95% ఆఫ్ పీపుల్స్ ఎంప్లాయిడ్సే ఉంటారు. ఓకే, ఎంప్లాయీసే 95% ఉంటారు. వాళ్ళు 5% మనీ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. 90% మంది 5% ఆఫ్ మనీ కోసం వర్క్ చేస్తుంటారు. అదే 5% బిజినెస్ మ్యాన్స్ ఆర్ ఇన్వెస్టింగ్ దేర్ మనీస్ అండ్ వర్కింగ్ ఫర్ 95% ఆఫ్ మనీ. 90% మనీ కోసం ఓన్లీ 5% వర్కర్స్ మాత్రమే. 5% బిజినెస్ పీపుల్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 95% ఆఫ్ మనీ. చూడండి, ఇక్కడ ఎంప్లాయీస్ కి బిజినెస్ కి డిఫరెన్స్ ఇది అనమాట. సింపుల్ గా మీరు ఒకసారి స్లైడ్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ ఏంటి ఎంప్లాయీస్ చేసేది ఏంటి, వాళ్ళకి వచ్చేది ఏంటి, అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్స్ చేసేది ఏంటి, వాళ్ళకి వచ్చేది ఏంటి. జాక్మా వర్స్ జాబ్ వర్సెస్ బిజినెస్ ఈయన ఫేమస్ అన్నమాట. సో అఫ్ కోర్స్ ఇదే కాకుండా నా జనరల్ గా తీసుకున్నా కూడా ఒక కోతికి మనం బనానా అండ్ $1 ఉన్న సంచి ఏది తీసుకుంటుందండి? అఫ్ కోర్స్ పర్ఫెక్ట్ గా చెప్పొచ్చు, బనానా చూస్ చేసుకుంటుంది. బికాస్ కోతికి తెలీదు ఈ డబ్బులతో ఎన్నైనా బనానాలు కొనుక్కోవచ్చు. ఏం చేస్తుంది? బనానా తీసుకుంటుంది. ఎందుకంటే తినడానికి. వీటితో ఏం చేయాలో తెలియదు. మనకి ఈ డబ్బులతో పని లేదు. ఇక్కడ కూడా మనం ఒక పర్సన్ కి జాబ్ బిజినెస్ ఆఫర్ చేస్తే జాబే తీసుకుంటాడు. ఎందుకు అంటే ఆబ్వియస్లీ బిజినెస్ అనేది ఏం చేయాలో వాళ్ళకి యూజ్ అవ్వదు అనుకుంటారు. జనరల్ గా ఇలా బనానా ఎలా సెలెక్ట్ చేసుకుందో మనం జాబ్ ని సెలెక్ట్ చేసుకుందాం. అదే డిఫరెన్స్. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఫ్లష్ చూసుకుంటే ట్యాప్ తీసుకుంటే ట్యాప్ ను పైకి ప్రెస్ చేసినప్పుడు మాత్రమే వాటర్ వస్తాయి.
బట్ ఈ ఫ్లష్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బిజినెస్ లో సముద్రం లాగా డబ్బులు ఉంటాయి. మనము ఆల్వేస్ అవుట్ సైడ్ తీసుకోవడం అన్నమాట. ఓన్లీ ఇక్కడ ట్యాప్ తో చూసుకుంటే మనం ఎప్పుడు అయితే వర్క్ చేస్తామో, ఎప్పుడు మాత్రం వర్కింగ్ ఆన్ లో ఉంటామో, ఆఫీస్ లో ఉండి వర్క్ చేస్తామో అప్పుడు మాత్రమే మనం, అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు ఆబ్సెంట్ అయితే మనీ ఇస్తారండి? జాబ్ లో ఇవ్వరు. బట్ శాలరీ కట్ అవుతుంది కదా, అంటే మీరు వర్క్ చేసినప్పుడు మాత్రమే డబ్బులు వస్తున్నాయి. అలానే ఇక్కడ ట్యాప్ ని పైకి ప్రెస్ చేసినప్పుడు మాత్రమే మనకి వాటర్ వస్తాయి. ఈడ ఫ్లష్ చూసుకుంటే ఆల్వేస్ ఓపెన్, బికాస్ మీరు బిజినెస్ చేస్తున్నారు. మీ కింద ఉన్న మెంబర్స్ ఎవరు వర్క్ చేసినా కూడా మీరు హ్యాపీగా ఫోన్ లో ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా, ఎక్కడున్నా కూడా మీకు ఆల్వేస్ ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటుంది. అది బిజినెస్ కి ఉన్న బెనిఫిట్స్ అన్నమాట. వై విన్రిచ్? విన్రిచ్ ఎందుకు చూజ్ చేసుకోవాలి? లో ఇన్వెస్ట్మెంట్, అది ఇన్వెస్ట్మెంట్ కాదు, యాక్చువల్లీ పెద్ద ఇన్వెస్ట్మెంట్ అస్సలు కాదు. మీకు ప్రోడక్ట్ తీసుకుంటున్నారని సింపుల్ గా అనుకోవచ్చు. ప్రాఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి, రిస్క్ అస్సలు లేదు. వీక్లీ పేఅవుట్స్, అంటే వీక్లీ అని ఇచ్చారు, యాక్చువల్లీ డైలీ పేఅవుట్స్ ఉన్నాయి. నెక్స్ట్ డేనే మీకు మనీ అకౌంట్ లోకి యాడ్ అయిపోతుంది. మార్కెట్ సూపర్, బెస్ట్ బిజినెస్. వర్క్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే మీరు ఒక 1 year గ్రాఫ్ తీసుకుంటే 12 months లో ఫస్ట్ మంత్ లో మీరు 2 members ని జాయిన్ చేస్తారు, ఓన్లీ 2 members. నెక్స్ట్ మంత్ లో 4 members, నెక్స్ట్ 8, 16, ఇదంతా మీరే జాయిన్ చేస్తారండి? నో, నో నీడ్, నో ప్రాబ్లం, బి కూల్. మీరు ఇంతమందిని జాయిన్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు జస్ట్ 2 members ని రిఫర్ చేయొచ్చు. ఆ 2 members నుండి ఆటోమేటిక్ గా జస్ట్ వాళ్ళు 2 members సింపుల్ గా తీసుకుంటే నేను ఒక పర్సన్ కి 2 members రిఫరల్స్ ఇవ్వండి అని చెప్తాను. సింపుల్ కాన్సెప్ట్. 2 members రిఫర్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మీరు 12 months లో 4096 కి రీచ్ అవుతారు, ఓన్లీ 2 persons రిఫర్ చేయడం ద్వారా. ఆఫ్ కోర్స్ అందరికి ఎక్కువ పరిచయాలు ఉంటాయి, ఎక్కువ మెంబర్స్ రిఫర్ చేయగలుగుతారు. ఇక్కడ బిజినెస్ ఉంది, వర్త్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, ఎక్సలెంట్ ప్రోడక్ట్, ఎక్సలెంట్ బిజినెస్. వీ కెన్ ఎర్న్ మోర్ అండ్ మోర్. నో లిమిట్స్, నో లిమిటేషన్స్, నో ఎక్స్పైరీ. ఓకే, బిజినెస్ ఈరోజు చేయకుంటే డౌన్ అయిపోతామేమో, ఆగిపోతామేమో, అలా ఏముండదండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మళ్ళీ రెన్యువల్స్, వేరే కంపెనీస్ లాగా రెన్యువల్స్ ప్రాబ్లం కూడా లేదు. సో ఇలా గ్రాఫ్ చూసుకుంటే 2 members 4, 8, 16, ఇలా 4096 అలా అనేది ఉంది. సో మిలియనేర్ సీక్రెట్ ఏంటి? మీకు ఇప్పటి వరకు ఒక ఐడితో చెప్పాను. ఫస్ట్ ఐడిలో మీరే 3 ఐడీలు తీసుకుంటే, అంటే ఇక్కడ మీరే ఉన్నారు, మీ లెఫ్ట్ మీరే, రైట్ మీరే 3 ఐడీస్ కనుక ఒకేసారి 3 ఐడీస్తో సైన్ అప్ అయితే, 3 ఐడీస్తో రిజిస్టర్ అయితే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న టీము, రైట్ సైడ్ లో ఉన్న టీం అంతా 3 members కి బెనిఫిట్ అవుతుంది. ఇతను బెనిఫిట్ అవుతాడు, ఇతను ఇతనే 3 మీరే అయితే, అంటే 3 ఐడీస్ మీరే అయితే ట్రిపుల్ ఐడి అన్నమాట. సింగిల్ ఐడి బదులు ట్రిపుల్ ఐడి బెనిఫిట్స్. మీకు ఇక్కడ ట్రిపుల్ బెనిఫిట్స్ వస్తాయి. ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ అన్ని ఇతనికి వస్తాయి, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ ఇతనికి వస్తాయి, ఈ 2 బెనిఫిట్స్ కలిపి ఇతనికి వస్తాయి. కంప్లీట్ గా ట్రిపుల్ ఐడి బెనిఫిట్. మనకు ఒక 10,000 రూపీస్ వచ్చే దగ్గర 30,000 రూపీస్ ఎర్న్ చేయవచ్చు. ఎలానో చూద్దాం. ఫస్ట్ లెవెల్లో లెఫ్ట్ ఐడి 2 members, రైట్ ఐడి 2 members ఉంటే లెఫ్ట్ అతనికి 10,000 రూపీస్, రైట్ అతనికి 1,000 రూపీస్. మెయిన్ ఐడికి 4 కనెక్ట్ అవుతాయి కాబట్టి 2,000. సో ఇక్కడ 1,000, ఇక్కడ 1,000, ఇక్కడ 2,000, 4,000 రూపీస్ ఫస్ట్ లెవెల్లో ట్రిపుల్ ఐడి అయితే. ఇలా కంప్లీట్ గా చూసుకుంటే ఎలా చూడొచ్చు? మెయిన్ ఐడి, రైట్ ఐడి, మిడిల్ ఐడి అండ్ లెఫ్ట్ ఐడి. చూడండి, ఇతనికి 10,000 రూపీస్, ఇతనికి 10,000 రూపీస్, ఇతనికి 10,000 రూపీస్. అంటే మీరు కింద ట్రీలో ఎక్కడ యాడ్ అయినా కూడా ఇతనికి బెనిఫిట్, ఇతనికి బెనిఫిట్, ఇతనికి బెనిఫిట్. మెయిన్ ట్రీ ఇదే కాబట్టి. సో ఈ 3 ఐడీస్ మీదే అయితే ట్రిపుల్ బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 45,32,000 ఎర్న్ చేయడం సింపుల్ గా ట్రిపుల్ ఐడి పర్ ఇయర్. పర్ ఇయర్ కి 45,32,000. వాట్ ఏ వండర్ఫుల్. అండ్ ఇట్స్ నాట్ లిమిటెడ్, ఇట్స్ సింపుల్ గా చెప్పారు, ఓన్లీ సింపుల్ బేసిక్ గా చెప్పితేనే అది. నెక్స్ట్ చూద్దాం. విన్రిచ్ లైఫ్ కేర్. ఇక్కడ మీకు ఒక ప్యాకేజ్ స్పాన్సర్ చేస్తుందండి. 7 ఐడీస్ మీరు డైరెక్ట్ గా, మీరు 7 ఐడీస్ ని సైన్ అప్ చేస్తే, 7 ఐడీస్ మీరు డైరెక్ట్ రిఫరల్స్ ఉంటే 60,000 రూపీస్ మీకు కంపెనీ పే చేస్తుంది ఎక్స్ట్రాగా. అది కార్ తీసుకోవడం కోసం లోన్ అమౌంట్. సో ఆ 60,000 రూపీస్ మీకు
వేవ్డ్ ఆఫ్ అవుతాయి. అంటే 60,000 రూపీస్ మీకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. సో మీరు పేమెంట్ ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు మిగతాది. ఆ మిగతా ఈఎంఐ కూడా పే చేయడానికి మీరు మంత్లీ 25 పేస్ పర్ మంత్ మెయింటైన్ చేస్తూ ఉంటే 25 పేస్ మంత్లీ మీరు చేస్తూ ఉంటే ఆ 6,000 రూపీస్ కూడా ఈఎంఐ పే చేస్తూ ఉంటుంది కంపెనీ ఎక్స్ట్రాగా అన్ని బెనిఫిట్స్తో పాటు. అంటే మీరు డైరెక్ట్గా 7 మెంబర్స్ని రిఫర్ చేస్తే డైరెక్ట్ మెంబర్స్ అంటే మీ ఓన్గా వచ్చేవాళ్ళు డైరెక్ట్ 7 మెంబర్స్ ఉంటే ఆ 7 ఐడీస్ ద్వారా మీకు 60,000 రూపీస్ డౌన్ పేమెంట్ పే చేస్తుంది కార్కి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఎవ్రీ మంత్ 25 పేస్ కంప్లీట్ చేస్తుంటే మీకు 6,000 రూపీస్ ఈఎంఐ కూడా పే చేస్తుందండి. ఇది డ్రీమ్ యువర్ కార్. నెక్స్ట్ ప్యాకేజెస్ వచ్చి కమింగ్ సూన్ వస్తున్నాయి. ఇవి ఆల్రెడీ ఉన్నాయి. న్యూట్రాన్ ఎక్సెస్, టీఎక్స్ అండ్ బాంబ్లెస్ ఇవి ఎక్సలెంట్ ప్రోడక్ట్స్ అండ్ ఎనర్జీ అండ్ ఉమెన్ ప్రోడక్ట్స్ సమ్ బెనిఫిటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవి 3,900 రూపీస్ ప్యాకేజ్. ఇది ప్యాకేజ్ 3 అంటారు. సో అక్కడ కూడా సేమ్ 1 పీవీ బట్ మనీ వచ్చేసి 3,900 రూపీస్ అనమాట. మిగతా అన్ని సేమ్. మీరు కంపెనీలో బిజినెస్లో రిజిస్టర్ చేసుకోవాలంటే మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కంప్లీట్ అడ్రస్, మీరు డెలివరీ చేయాలి కాబట్టి ప్రోడక్ట్ అండ్ పాన్ కార్డ్ నెంబర్, బ్యాంక్ నేమ్, బ్యాంక్ బ్రాంచ్ నేమ్, ఐఎఫ్ఎస్సి అకౌంట్ నెంబర్ అండ్ ఆల్సో నామినీ, రిలేషన్షిప్ విత్ నామినీ. ఈ డీటెయిల్స్ అనేది క్యాప్చర్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ అనేది మీరు మాకు సెండ్ చేస్తే మేము కంపెనీలో రిజిస్ట్రేషన్ చేస్తాం. మీకు ఈ డీటెయిల్స్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము పర్సనల్గా కాంటాక్ట్ అయినా మేము డీటెయిల్స్ చెప్తాము. సో ప్రాబ్లం ఏం లేదండి. ఇక్కడ ఫ్రాంచైజ్ మాడ్యూల్ కూడా ఉంది. ఫ్రాంచైజ్ అంటే ఏం లేదండి, మీకు మీరు ఒకవేళ సపోజ్ ఒక 100 మెంబర్స్ 30 మెంబర్స్ మినిమం 30 మెంబర్స్ అనమాట. ప్రతి మెంబర్స్ని యాక్టివేట్ చేసినందుకు ఎక్స్ట్రా 1,100 రూపీస్ కమిషన్ తీసుకోవచ్చు ఫ్రాంచైజ్ తీసుకుంటే బల్క్ అన్నమాట. అది మీకు ఫర్దర్గా జాయిన్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో ప్రాబ్లం. బ్యాంకర్స్ అనేది యాక్సిస్ బ్యాంక్ అండి. సో పేమెంట్ ఎలా చేయొచ్చు, జీపే, ఫోన్పే ఎలాగైనా చేసేయచ్చు. సో ఇది అండి. థ్యాంక్ యూ. విన్రిచ్ ప్లాన్ అండ్ హోమ్ హెడ్ ఆఫీస్, మన బ్రాంచ్ హెడ్ ఆఫీస్ వచ్చేసి బెంగళూరు అండి. ఇది అడ్రస్. ఇక్కడ చూస్తే మీకు బేసిక్గా ఇది రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్, మీకు కావాల్సింది ఇది. మీకు కనుక ఈ బిజినెస్ ప్లాన్లో మ్యాక్సిమం అంతా అర్థమైపోయి ఉంటుంది. కంప్లీట్గా సింపుల్గా మీరు ఒక డెసిషన్కి రండి. ఇదంతా విన్న తర్వాత వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు డిసైడ్ చేస్తే మీరు డిసైడ్ అవ్వకండి. బికాజ్ మీ డెసిషన్ అనేది వేరే వాళ్ళ చేతిలో ఉండడం తప్పు. పర్ఫెక్ట్గా ఎందుకు అంటే వేరే వాళ్ళు ఎప్పుడు మనకు సలహాలు మాత్రమే ఇస్తారండి, మనీ మాత్రం ఇవ్వలేరు. అండ్ ఆల్సో మనకి ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ మనీ పెట్టించట్లేదు. అండ్ ఆల్సో కంప్లీట్గా చెప్పేస్తున్నాం. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మాత్రమే సైన్ అప్ అవ్వచ్చు, రిజిస్టర్ అవ్వచ్చు. కంప్లీట్ బెనిఫిటెడ్ అండ్ పర్ఫెక్ట్ ప్లాన్ అన్నమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అండ్ మీరు ఎప్పుడు కానీ నెగిటివ్గా ఆలోచించకూడదు. బీ పాజిటివ్గా ఉండండి. అండ్ థ్యాంక్ యూ అండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. అఫ్కోర్స్ నా నెంబర్ చెప్తున్నాను, రాసుకోండి. అండ్ వాట్సాప్ చేయాలన్నా చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. 988 535 535 988. కన్ఫ్యూజన్ ఉందండి? ఓకే 988 535 988. 988 5335 988 988 5335 988. ఇది నా నెంబర్ అండి. నాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. మీరు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసుకుంటే మీకు లాగిన్ ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. అండ్ ఆల్సో మీకు ప్రోడక్ట్స్ వస్తాయి. కంప్లీట్గా బిజినెస్ ఆపర్చునిటీ ఇది. థ్యాంక్ యూ. ఐ హోప్ మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. థ్యాంక్ యూ. బై.